పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్డు వెంట మొక్కలు నాటే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బనగానపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్డు వెంట మొక్కలు నాటే కార్యక్రమం సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. కమ్మని పువ్వులు పండ్లు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతులు తప్పనిసరిగా తమ పొలం గట్లపై మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం సంజామల మండలంలోని ముదిగేడు గ్రామంలో మంత్రి పర్యటించారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఎంత పర్సెంటేజ్ అయిపోయింది ఈరోజు? వాడు నువ్వు నిన్ను చూసుకుని వాడు నన్ను చూస్తున్నాడు. పట్టుకో చేతిలో పింఛన్ సార్. గ్రామంలో నూతనంగా 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పేదల సన్నిధిలో కార్యక్రమంలో భాగంగా ముదిగేడు గ్రామానికి రావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ పింఛన్లో పేదల సన్నిధిలో సేవలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని దాదాపుగా 90% వరకు కూడా క్లియర్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈరోజు 3,000 రూపాయలకు 4,000 రూపాయలు పెంచడము, అదేవిధంగా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాము, గతంలో మీరు మరిచిపోయినటువంటి ప్రతిదీ కూడా ఈరోజు ఇచ్చిన ప్రతి మాటను సంక్షేమ పథకాలను ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 కార్యక్రమాలు కూడా తీసుకుని ఈరోజు దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.